హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్. అందరు బాగున్నారా? గుండు మళ్ళీ తీపియాలి. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకొన్ని రోజుల వరకు ఇలానే ఉంటాను. సో ఈరోజు మూవీకి వెళ్తున్నాను. హెల్త్ ఇష్యూస్ పెట్టుకుని ఏంటి బ్రో మూవీ అంటే, లైఫ్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేసేయాలి, లేనప్పుడు ఏం చేయలేం. అది రీసెంట్గానే అర్థమైంది. ఎందుకంటే అక్టోబర్లో హాస్పిటలైజ్ అయిన తర్వాత కొంచెం బ్లాక్గా ఉన్నాను, లైట్ లేదు, డార్క్లో ఉన్నాను కదా, బ్లాక్గా కాదు. సో 1 month హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను. అప్పుడు లైఫ్ గురించి అర్థమైంది. ఉన్నప్పుడు ఎంజాయ్ చేసేయాలి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని. ఇప్పుడైతే ప్రజెంట్ పుష్ప 2 ద రూల్కి వెళ్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ డేనే మా ఫ్రెండ్ ఒక అమ్మాయితో వెళ్ళేశాను, అమ్మాయితో చూసేశాను. బట్ ఇప్పుడు కూడా మా తమ్ముడు మితాబ్, తెలుసు కదా, మితాబ్ హుసేన్ వైటీ, సో వాడు టికెట్స్ బుక్ చేశాడు. అల్లు అర్జున్ ఫ్యాన్ ఆడు. వెళ్ళినాము. టైం ఇంకొక 15 minutes షో స్టార్ట్ అవుతుంది. వాడు వచ్చేసి ఉంటాడు అనుకుంటాను. రీచ్ అయ్యి డైరెక్ట్ అక్కడే కలుద్దాం, ముక్తా దగ్గరికి వెళ్ళాలి. వెళ్దాం, ఇంకా కలుద్దాం అక్కడ. ఇంకొక 4 minutesలో మూవీ స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడు సెల్లార్లో ఉంటారు. మా వాళ్ళు వచ్చారో లేదో తెలియదు. లిఫ్ట్ ఎక్కి మా వాళ్ళు వచ్చింటారు అనుకుంటారు, రాలేదు. నాకు తెలిసి వాళ్ళు ఇంకా సెల్లార్లో ఉన్నారు. నేను వచ్చాను. ఆల్మోస్ట్ మూవీ స్టార్ట్ అయ్యే టైం ఇంకా రాలేదు. ఫోన్ చేస్తుంటే బిజీ వస్తుంది. అంటే వాళ్ళు రాజు వేరేదే చూద్దాం. ఫోన్ చేస్తుంటే ముగ్గురికి జాబ్ వస్తుంది. నాకు తెలిసి కింద సెల్లార్లో వచ్చేస్తాను, బ్రేక్లో కల్పిస్తాను. చూడండి గైస్, ఇద్దరం చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాము. మా సెకండ్ ఛానల్ వీడియోస్ రిటైర్డ్ అంట మితాబ్. ఇంకా నాకు సెకండ్ ఛానల్ తొందరలో నేనే కంటిన్యూ చేస్తాను. కొన్ని వీడియోస్ నేను ఉంటాను, కొన్ని వీడియోస్ ఇద్దరం ఉంటాము. ఏమంటే లాస్ట్ 2 months హెల్త్ ఇష్యూస్ వల్ల మితాబ్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిండు లాస్ట్ మంత్. సో దానివల్ల అయిపోయాను. గేమింగ్ చేస్తాను అంటే ఇప్పుడు బ్లాగింగ్ మొత్తం క్యాన్సర్. అది కూడా మా అన్న ఛానల్లో చెప్పేస్తున్నా. మా ఛానల్లో సెపరేట్గా వీడియో చేయాలనుకున్నా, చేస్తాను, తొందరగా చేస్తాను. అది ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. సో గుండు ఏమంటే ఇంకా నా గుండు కంటిన్యూ అవుతుంది. కొందరికి మాత్రమే తెలుసు నేను ఎందుకు ఇలా ఉన్నాను అని. బాగుండదు దానికాడ. సో బట్ హెల్త్ కంప్లీట్గా రికవర్ అయిన తర్వాత నా ఓల్డ్ హెయిర్ స్టైల్కి మళ్ళీ బ్యాక్. సో ఈ వాచ్ టైం కోసం కాదు, స్టైల్ కోసం వెళ్ళా. సో ఈ వాచ్ వచ్చేసి నా ఎక్స్ గిఫ్ట్, ఇంకా వాడుతున్నాం. అది ఓ షేట్ రోలెక్స్, వితౌట్ యూజింగ్ రోలెక్స్. బిజినెస్ మ్యాన్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ తెలుసా, చూపిస్తాను. డూ యూ నో దిస్? ఆఫ్టర్ లాంగ్ టైం తెలుసా, ఆఫ్టర్ లాంగ్ ఎప్పుడో పాత చాలా కూడా. ఎందుకంటే బెంగళూరుకి షిఫ్ట్ అయ్యిండు, తగ్గేదే ల్యాండ్ వచ్చిండు. వాళ్ళన్న వీడితో సంబంధం ఉండదు, ఈడ అవసరం కూడా లేదు. సో మితాబ్, సో మా మితాబ్ అంటే ఇంకా మొత్తం మూవీ కాదు, ఈ మాటలు నమ్మద్దు, ఫస్ట్ హాఫ్ మాత్రమే. సో తమిళ కోసం ఒక ఫోటో తీసుకుంటాను, తర్వాత కంటిన్యూ. మీరు ఆ చోటే ఎట్ అనిపించింది మూవీ? ఏక్ నంబర్, నెక్స్ట్ లెవెల్. ఏమనుకోదు, నేను మాట్లాడేంత మా వాళ్ళు తెలుగు మాట్లాడరు. యూ హ్యావ్ టు అడ్జస్ట్. అంటే స్టార్టింగ్ నేను కూడా హిందీలోనే బ్లాగ్స్ చేస్తానంటే, అలవాటు అయిపోయింది. నా ఛానల్ మెయిన్లీగా తెలుగు కాబట్టి తెలుగుకే షిఫ్ట్ అయిపోయాను నేను కంప్లీట్గా. అంటే వీళ్ళతో ఉండటం మీరు మాట్లాడటం మాత్రమే తెలుగు. సో ఒక రివ్యూ అయితే వచ్చింది, రాలేదు, వచ్చాను, పట్టుకున్నాము. ఎట్లా అనిపించింది మూవీ? కానీ నిజంగా చెప్పాలంటే థియేటర్లో చూడాల్సిన మూవీ. మీరు టీవీలో చూస్తా, ఇది చూస్తా అంటే అంత అనిపించదు. అంటే చూస్తారు కదా చాలా మంది, 300-400 పోతే పోనీ సినిమాకి వచ్చి చూస్తే పర్లేదు. మీరు తర్వాత తగ్గేసినట్టు. వీళ్ళంటే సౌకర్యం 400 పెడతారు, 500 పెడతారు. అది కాక అల్లు అర్జున్ కాళ్ళు కాబట్టి పెట్టారు. మీరు ఆరాంగా చూసుకొని అమౌంట్ తగ్గిన తర్వాతనే రండి. ఏమైనా మితాబు ఎట్టు అనిపించింది? సో నేను మా వాళ్ళకి, అంటే నేను ముందే చూసేసాను కాబట్టి మా వాళ్ళకి ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. తర్వాత చెప్పింది సెకండ్ హాఫ్ చూస్తే ఫస్ట్ హాఫ్ అంత అనిపించదు రా మీకు. అవునా, నిజమే అంటే చూసిన తర్వాత ఉంటుంది. ఏమంటే మొత్తం యాక్షన్ బీస్ట్. అల్లు అర్జున్
పీక్స్ యాక్టింగ్ చూడాలంటే మీరు సెకండ్ హాఫ్ చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్లో అంతేం ఇది అనిపించదు. అనిమల్ నెక్స్ట్ లెవెల్. అలా ఉంటుంది మనతోని. పుష్ప అంటే నేషనల్ అవార్డు అనుకుంటే ఇంటర్నేషనల్ ఆస్కార్ అవార్డ్. నిజంగా జాతర టైంలోనే హైలైట్స్. జాతర సీనే హైలైట్. జాతరలో నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్, యాక్టింగ్, డాన్స్ కానీ డాన్స్, యాక్టింగ్ అంటే వేరే లెవెల్. జాతర టైం 16 crores ఖర్చు అయింది ఆ సీన్ కంటే. అవుతుంది ఆల్మోస్ట్. సెకండ్ హాఫ్ 45 minutes అక్కడే ఉంటుంది. ఫైట్, 2 songs, యాక్షన్. మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు. అబ్బా స్పాయిలర్లు ఇచ్చినా పర్లేదు. నేను 4 రోజులు పెట్టాను అది అందుకు. ఏమంటే ఫస్ట్ డే అమ్మాయితో వచ్చాను కాబట్టి అప్పుడప్పుడు ప్రైవసీ, వాళ్ళ ప్రైవసీ మనం మెయింటైన్ చేయాలి. అందుకు బ్లాగ్ ఏమి ఉండదు. వచ్చాను అమ్మాయితో పాటు మూవీ చూశాను, వెళ్ళిపోయారు. మామూలుగా అయితే వీళ్ళతో పాటు వేరే ముందే చూడాల్సింది. ఈడు లేడు, మా చిన్నోడు లేడు. దానివల్ల సాటర్డే పోస్ట్పోనే. లేకపోతే అది ఫస్ట్ డే చూసే మూవీనే. అలా వైకుంఠపురం ఫస్ట్ డే ఇళ్ళతో చూసిందే, పుష్ప ఇళ్ళతో చూసిందే ఫస్ట్ డే. ఇప్పుడు నా వల్ల కొద్దిగా డిలే. వీడు బెంగళూరులో ఉంటారు కాబట్టి డిలే. సో ఇక్కడే బ్లాగ్ ఆపేస్తాను. ఇంట్లో మప్పుల్లో నేను రాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వాచ్. టాటా, బై బై, సీ యూ. స్పైసీ అండ్ మసాలేదార్ డ్రీమ్స్ గైస్. బాయ్ బాయ్.